మీకు టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా టమాటాలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్లో ఇలా మీకు కావాల్సినన్ని కొన్ని పల్లీలు వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో నేను రుచికి కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం 4 వెల్లుల్లి, కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా మిక్సీ జార్లో తీసుకున్నానండి. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటాను కూడా ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను. తాలింపు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నులపాయి, పచ్చెనపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటా చట్నీ దీనిలో వేసుకుంటే వేడివేడి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే